కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ నమస్తే సార్. సార్ మనము జగన్ యొక్క ఒరిజినల్ జగన్ ఈ మధ్య ఒకసారి మనకు హింట్ ఇచ్చాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా జగన్ ఒక హింట్ ఇచ్చినాడు. నా 2.0 చూడబోతారు అనేసి అందరూ అనుకున్నారు. 2.0 అంటే ఈయన ఏదో గెలిచిన తర్వాత అనుకున్నాడు. అతను 2.0 స్టార్ట్ చేసేశాడు. మీరు చూడండి, ఆ ప్రెస్ మీట్ తర్వాత నుంచి వాళ్ళ యొక్క సైకో కార్యకర్తల్ని, వాళ్ళ యొక్క శాడిస్ట్ నాయకుల్ని, వాళ్ళ యొక్క గంజాయి బ్యాచ్ వాళ్ళని, డెకైట్ నా కొడుకుల్ని, వీళ్ళందరూ ఎవరైతే తప్పు పనులు చేయాలనుకుంటారో వీళ్ళందరికీ అలాంటి పదాలు వాడొద్దులేండి. ఉండింది సార్, పర్లేదు సార్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, నేను బీయింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఐ నో హౌ, నాకు ఏ పదాలు నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ అతను ఒక లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ ప్రాసెస్ లోనే మనం ఇదంతా కూడా చూస్తున్నాం. రెండోది ఏంటంటే, ఈ కేసు కరెక్ట్ గా హ్యాండిల్ చేసే చాలు సార్. ఇంకా ఎక్స్ట్రాలు ఏం చేయనక్కర్లేదు సార్ ప్రభుత్వం. ఏం చేయాలి కరెక్ట్ అంటే అదే సార్. ఇప్పుడు వెరీ క్లియర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఐ కన్ఫైన్ జస్ట్ ఫర్ ఎ కేస్ ఏదైతే సెక్షన్స్ పెట్టారో, ఇప్పుడు రమణారెడ్డిని ఎవరైతే విచారణ చేస్తున్నారో, ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను కామన్ పర్సన్ కాదు. అతను ఈజ్ నాట్ ఏ సివిలియన్. అతను ఒక ప్రభుత్వ అధికారి కూడా. మళ్ళా అతను ప్రభుత్వంలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, అతను పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తిని కూడా, ఏఆర్ సంబంధించిన వ్యక్తిని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో నీకు ఆ రోజు మన వీడియోలో ఆ కారు ఏదైతే ఉందో, ఆ తర్వాత కారు గాని అతని వ్యక్తి పైకి ఎక్కి వెళ్ళిపోయింటే ఒక సబ్జెక్ట్, కారు వెనక్కి వెళితే ఒక సబ్జెక్ట్. కారు పైకి వెళ్ళినప్పుడు కుక్క పడిందని చెప్పేదానికి కూడా అవకాశం ఉంది. వెనక్కి వెళ్ళిందంట సార్, కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి వెనక్కి. అదే చెప్తున్నా. కారు ఫ్రంట్ కి వెళ్ళిపోతే ఒక సబ్జెక్ట్, మీకు కారు ఫ్రంట్ కి వెళ్ళుంటే ఆ ఫేస్, ఆ మనిషి ఆ తల అలా ఉండేది కాదు. సో డ్రైవర్ కి క్లియర్ గా ఏం తెలుసు అంటే, కారు వెనక్కి తీసినప్పుడు అందరూ ఆడ చెప్తున్నారు. డ్రైవర్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. ఏం జరిగిందో డ్రైవర్ కి అయితే ఖచ్చితంగా తెలుసుండకపోవచ్చు. బట్ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా డ్రైవర్ కి హింట్ అయితే ఇచ్చుంటారు. అప్పుడు డెఫినెట్లీ అతని బాడీ పక్కకి తీయాలంటే కారు పైకి ఎక్కుంటే తల మీకు అలా కనబడి ఉండేది కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ హెవీ వెహికల్, తల నుజ్జు అయిపోయింది పైకి ఎక్కించుంటే మాత్రం. సో తల మెడపై నుంచి వెళ్ళింది సార్, తల టైర్ బయట ఉంది. అదే సార్, వెనక్కి వచ్చేసింది, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ వెహికల్ లో ఉన్న వాళ్ళు అడుగుతారు. ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళంతా కూడా కామన్ పీపుల్ కాదు, ప్రజా ప్రతినిధులుగా మాజీగా చేసిన వాళ్ళు. అందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకపోవచ్చు, ఎందుకంటే ఆయన బయట నిలబడుకోన్నాడు. ఏమైంది అని అడుగుతారు. అప్పుడు ఖచ్చితంగా ఏమైంది అన్నప్పుడు వెహికల్ బ్యాక్ ఎందుకు తీసినావంటే, వాడు డ్రైవర్, అతను ఖచ్చితంగా చెప్పుంటాడు మనిషి పడిపోయాడని చెప్పుంటాడు. ఆ వెహికల్ లో ఉన్నవాడు సామాన్య ప్రజలైనా కానీ ఇలా సందర్భంలో జరిగితే ఎవడో ఒకడు కారులో దిగి అతన్ని తీసి పక్కకు పెట్టి అంబులెన్స్ కి కాల్ చేసి, కామన్ పబ్లిక్ చేస్తారు ఈ పని. ఒక మాజీ సీఎం లోపల ఒక వైవి సుబ్బారెడ్డి, మినిస్టర్లుగా ఉన్న వీళ్ళు, మాజీ మినిస్టర్ గా ఉన్న వీళ్ళు, ఒక ప్రజలు ఒక సామాన్యుడు కారు కింద పడిపోతే మీలో ఒక్కడు కూడా కారు దిగకుండా, మీ ఓన్ వెహికల్ యూజ్ చేయకుండా, లేకపోతే దిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు వెళ్ళారంటే ఇట్లాంటి వాళ్ళని మనము ఎలా ఆలోచించాలి సార్? అదొకటి సార్. అట్లాగే బయట 2 రోజులుగా వార్తలు అంటే జగన్ కాన్వాయ్ లోని వెహికల్ గుర్తింది అనేది, అంటే ఇదే వెహికల్ అనేది వీళ్ళందరికీ తెలుసు, కానీ వీళ్ళు బయటపడట్లేదు. ఇది కూడా తప్పే కదా సార్? ఇది తప్పు. ఇప్పుడు ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇది ఒక బాధ్యతగా మీరు అన్నట్టు 105 గానీ 106 గానీ అవగాహనతో చేసిందంటే మీకు తెలుసు. వీళ్ళలో వైవి సుబ్బారెడ్డి దిగున్నా, లేకపోతే విడుదల రజనీ దిగున్నా, ఎవరన్నా ఒకరు దిగి ఫర్దర్ గా అతన్ని గానీ ఇంకో విధంగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక విధమైన స్పేస్ ఇచ్చి ఉంటుంది ఈరోజు ఏపీలో. బట్ అతని క్యారెక్టర్ అది కాదు. అతని క్యారెక్టర్ అది కాదు. మనం అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటు. సో అతను ఏం చేశాడు, వెళ్ళిన తర్వాత ఇప్పుడు డ్రైవర్ని అడుగుతారు. ఇవంతా కూడా నువ్వు ఎవరికి చెప్పావని అడుగుతారు. డ్రైవర్ 11 సంవత్సరాలు అతని దగ్గర పనిచేశాడంటే అతనికి స్వామి భక్తి చూపిస్తాడు. అతను తప్పు తన మీద వేసుకుంటాడు. తను చెప్తాడు ఏమని, జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదని చెప్తాడు. ఈ విషయం తెలియదనే చెప్తాడు అతను. ఈరోజు కేసులో విచారణలో అదే చెప్తాడు. కానీ మిగతా వాళ్ళ కార్లు ఉన్న వాళ్ళకి వెనక్కి తీసినప్పుడు, కారు తీసినప్పుడు సార్ ఇప్పటికైనా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డికి, ఇప్పటికి కూడా మాట్లాడట్లేదు కదా. మాట్లాడు సార్, ఎందుకు మాట్లాడతాడు సార్? మనం తప్పుకోవాలి కదా. ఇప్పుడు మీకు ఇంతకంటే పెద్ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎంటైర్ స్టేట్ చూసింది కదా. తెల్లారి గుండెపోటుని గొడ్డలిపోటుకి ఎట్ట మార్చినారో, గొడ్డలపోటుని గుండెపోటుకి ఎట్ట మార్చారు అన్నప్పుడు ఇలాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డికి, అవునా కారు కింద పడిపోయారా, ఏమైంది, అవునా పోయాడా, అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటాడు అతను. సో బేసికలీ అతను మరి ఇప్పటి వరకు జగన్ యొక్క అవినీతి మాత్రమే ప్రజల ముందు పెట్టింది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా మేము పెట్టింది గతంలో. కానీ ఇప్పుడు అతని క్యారెక్టర్ ని బయట పెట్టాల్సి వస్తుంది.
అతనికి ఆలోచన తీరుని బయట పెట్టాలి. పడిపోయింది కదా సార్, బయట పడింది, పెట్టాల్సింది ఏం లేదు, క్యారెక్టర్ బయట అదే సార్, పడిపోయింది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదని కూడా మిగతా 5 మంది మేనేజ్ చేసిన వైవి సుబ్బారెడ్డికి తెలుసు, విడుదల రజనీకి తెలుసు, లోపల ఇంకెవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా తెలుసు. రెండోది, ఇది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి వెహికల్. అసలు చూడండి ఎంత స్టోరీ జరిగిపోయిందంటే, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే గుంటూరు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు నాకున్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ తీసుకొని నేను ఆ వెహికల్ పెట్టాను అని చెప్పారు. అసలు ఆ వెహికల్ అంత ఫాస్ట్ గా ఆ వెహికల్ నంబర్ ఎందుకు చెప్పారో మాకు అర్థం కాలేదు. సంథింగ్ అది ఏఈ సంథింగ్ C30C00001 వెహికల్. ఆ వెహికల్ ఎందుకు సీన్ లో పెట్టారు అంటే డెఫినెట్ గా వీళ్ళకి తెలుసు ఈ వెహికల్ బయట పడుతుందని. సో ఈ వెహికల్ బయట పడకూడదంటే ఆటోమేటిక్ గా వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఏదైతే ఒక ప్రూఫ్ ఉంటుందో దాన్ని వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్నారు. అంటే డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా పనిచేస్తున్నారంటారా? 100 సార్ 99% ఇప్పటికి కూడా వాళ్ళకే పనిచేస్తున్నారు సార్. సిగ్గు లేకుండా చెప్తున్నాం సార్ ఈ విషయం. మేము సిగ్గు లేకుండా చెప్తున్నాం. ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఊరికేందుకు సార్? పేరుకే సార్ కూటమి ప్రభుత్వం, పేరుకే సార్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ. ఎక్కడ సార్ 3 వెహికల్స్ కి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు, ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ కి ఇచ్చారు? అసలు ఆ జనం ఏంటి? మీరు అన్నట్టు ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నట్టయితే కార్ వెహికల్ మీదకి వెళ్ళి ఆ బ్యానెట్ మీద ఎక్కి వాడు ఒక బ్యానర్ చూపిస్తారు. అది కాదు, అక్కడ లాస్ట్ టైం ఎక్కడ సార్ అది హెలికాప్టర్ దగ్గర అక్కడ సంఘటన జరిగినప్పుడు రాప్తాడ్ లో రోప్ పార్టీ ఉంది, అన్ని ఉన్నాయి, అక్కడ హడావిడి చేశారు. ఆ పైలట్ 3 months అతనికి నోటీస్ రాలేదు, విచారణకి రాలేదు. అప్పుడు ఎవరు హోల్డ్ చేస్తున్నారు సార్? ఎవరు స్టాప్? మాకు సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి. ఏం కూటమి ప్రభుత్వం సార్? సార్ గుంటూరు మిర్చి యార్డ్ లో ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని చెప్పి కేసు నమోదైంది. ఏమైంది? ఇందాక అంకమరావు గారు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారు. ఇప్పుడు ఎంతసేపు చెప్తాం సార్? ఇప్పుడు ప్రజలు నువ్వు పనికిరావని చెప్పి 11 సీట్లు ఇచ్చినాక ఎందుకు స్ట్రింజెంట్ యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? సామాన్య కార్యకర్తలు చనిపోతున్నారు, మళ్ళీ ఇంకొక కార్యకర్త చనిపోయాడు. వాడి పరిస్థితి ఏంటో తెలియదు అసలు చెప్పాలంటే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.